వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన మినపవడ చేసే విధానం చూపిస్తాను రండి. ముక్కుకు గుడ్డ కట్టుకోవాలండి. ఎందుకండి? చాగంటి వారు చెప్పారు, కుడివైపు ప్రసాదం గిన్నె పెట్టకూడదంట. ఎందుకు? వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన మినపవడ తయారు చేయడానికి ఈరోజు నేను మినప గుండ్లు అంటే మినుములండి, నల్ల మినుములు. అవి దొరకలేదు. ఇలా మినపప్పు అయినా తీసుకోవచ్చు. నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు అవి దొరకలేదు. మినుములతోనే చేసుకోండి, ఇంకా కలర్ఫుల్గా వస్తాయి. నాకు దొరికినవి అయితే ఇవి తీసుకొచ్చాను. చక్కగా నానబెట్టేసుకోండి. బాగా నానాలండి. ఇవి నానిన తర్వాత చక్కగా 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ప్రసాదంకి కాబట్టి మనం ఎలాగో స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడే ఇవి ప్రసాదం తయారు చేసుకుంటాం కదా. ఇవి నానిన తర్వాత కనీసం ఒక 5-6 గంటలన్నా నానాలండి. ఇవి నానిన తర్వాత పొట్టు అసలు తీయద్దండి. పెసరపప్పు అయితే మనము పెసరపప్పు వడపప్పు అట్లా స్వామికి పెడుతూ ఉంటాం కదా. వడపప్పు అలా పెట్టినప్పుడు పొట్టు అంతా పోయేంత వరకు క్లీన్ చేస్తాం కదా. ఇవి క్లీన్ చేయకూడదు, అంతగా పొట్టు తీయకూడదు. డైరెక్ట్ అలాగే తీసేయండి. తీసిన తర్వాత నీళ్లు లేకుండా ఒక బొరకల గంటె ఉంటుంది కదా గిన్నె, దాంట్లో వడగట్టేసినట్టు వేయండి. నీళ్ళంతా చెమ్మంతా వెళ్ళిపోనివ్వండి. నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా మిక్సీ గిన్నె తీసుకొని, మరీ మెత్తగా ఉండకూడదండి, కచ్చా పచ్చాగా అలా దంచేసుకోండి. మరీ అంత పలుకులుగా ఉండకూడదు, అంత నున్నగా పేస్ట్ లాగా కూడా అయిపోకూడదు. కచ్చా పచ్చాగా నీట్గా మిక్సీకి వేసుకోండి. గ్రైండర్ ఉంటే ఇంకా చాలా మంచిదండి. గ్రైండర్కు వేసుకునే ఓపిక లేదండి. నేను తెచ్చింది అయితే 1/2 కేజీ ప్యాకెటే. మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం గ్రైండర్కే ఉపయోగించవచ్చు. గ్రైండర్ కూడా ఉంది, కానీ అది కొంచెం వేసేంత ఓపిక లేదు. మిక్సీకి వేస్తున్నాను. నేను ఈరోజు ఈ ప్రసాదం ఎందుకు చేస్తున్నానంటే, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము, కోటి సోమవారము అన్నీ కలిసి వచ్చిన రోజండి. ఆ కోటి సోమవారం రోజు, అందులో శనివారం వచ్చింది. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నేను గుడిలో కృష్ణాలయంలో కృష్ణయ్యకు పెట్టాలనుకున్నానండి. అందుకే నేను ఇలా రెడీ చేస్తున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా స్వామికి, వెంకటేశ్వర స్వామికి కానీ కృష్ణయ్యకి కానీ చేసి పెట్టుకుంటారు. మంచి సతవండి, అంటే మంచి శక్తివంతమైంది కదా మినుములు. ఇలా చూడండి, ఇట్లా మిక్సీ కచ్చా పచ్చాగానే పట్టుకున్నాను. పొట్టుతోనే పట్టుకోవాలి. చూడండి, అట్లా వాటర్ అస్సలు వేయకూడదు. ఎలా ఉన్నాయో బ్యాళ్ళు వడగట్టినవి అలాగే వేసి మిక్సీకి వేయాలి. నేను చేత్తో ఒత్తి చూపించినా కూడా కింద పడిపోలేదు. చూడండి, విరగను కూడా విరగలేదు అసలు. వడ చక్కగా ఎలా వచ్చిందో, మనం వెడల్పుగా తట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. నేను ఇలా మిక్సీకి వేసుకున్నానండి. మిక్సీలోనే బాగా వచ్చింది. తొందరగా కూడా అయిపోయింది అనిపించింది నాకు. దీని హడావిడి గ్రైండర్ క్లీనింగ్ ఇది అంతా హడావిడి లేకుండా త్వరగా అయిపోయింది అని అనిపించింది. అందులో పొద్దున్నుండి ఉపవాసంతో ఉన్నానండి. నేను సాయంత్రము ఆకాశ దీపం వెలిగించి స్వామికి, కృష్ణయ్యకు ఈ మినపవడ సమర్పించి అందులో పులిహోర కూడా కలుపుకున్నానండి. పులిహోర, నిమ్మకాయ పులిహోర. దీపానికి పులిహోర సమర్పించి అలాగే కృష్ణయ్యకు ఈ మినపవడ పెట్టాలనుకున్నాను. అందులో శ్రవణ నక్షత్రం కదా, ఈరోజు చాలా మంచిదనే ఉద్దేశంతో ఇలా చేశాను. మీరు ఎప్పుడైనా శనివారము, శ్రవణ నక్షత్రము అలా వచ్చినప్పుడు, శ్రావణ మాసంలో అలా ఏదైనా మంచి విశేషమైంది వెంకటేశ్వర స్వామికి వచ్చినప్పుడు ఇలా మినపవడ చేసి పెట్టండి. చాలా ఇష్టం అండి స్వామికి. అలాగే నేను గురువారం వచ్చిందండి. గురువారము, కోటి సోమవారము, అలాగే నక్షత్ర దీపం కూడా పెట్టాలనుకున్నాను. మా పాపది కృతిక నక్షత్రము. కృతిక నక్షత్రము అంటే చాలా విశేషం కదండి 27 నక్షత్రాలలో. అందుకనేసి 27 నక్షత్రాలకు 27 దీపాలు వెలిగించి ఈశ్వరి ముగ్గు వేసి ఈ గుళ్ళో ఈ ప్రోగ్రాం అంతటికి పొద్దునుండి నేను స్టార్ట్ చేసుకున్నానండి. అన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అందులో ఉపవాసంలో కూడా ఉన్నాను. పూజకు, స్వామికి ప్రసాదాలు చేసేటప్పుడు కూడా ఇలాగే నిష్టగానే ఉండాలి కదండి. స్నానం చేసి అటు ఇటు తగలకుండా, అన్నీ ముట్టుకోకుండా ఇలా చక్కగా ప్రసాదాన్ని తయారు చేసి పక్కన పెట్టుకొని తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు. నేనైతే ఇలా 3 వాయిలు వచ్చాయండి. 3 వాయిలు వేసి ఉప్పు, లాస్ట్ వాయిలో ఉప్పు కలుపుకున్నాను. ఉప్పు కలిపేసి దీనికి
కారము అలాగే ఏదైనా దాంట్లో ఉండాలి కదా, ఓన్లీ ఉప్పు వేస్తేనే టేస్ట్ అనిపించదు. కాబట్టి దీంట్లో ఏం చేశానంటే 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, చిన్న రోల్ ఉంది కదండి నా దగ్గర, ఈ మధ్యనే కొన్నానది, భలే పనికొస్తుందండి వంట చేసేటప్పుడు. టీలో అల్లం కొట్టేసుకోవడానికి, అలా చిన్న చిన్నవి దంచి వేసుకోవడానికి వెంటనే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ చిన్న రోలు. అలాగే 2 స్పూన్, ఒకే స్పూన్, పెద్ద స్పూన్ చూడండి, ఇది టీ స్పూనే కానీ పెద్దది, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు. ఇదే కారం అండి, సరిపోతుంది, ఇదే కారము సరిపోతుంది. మీకు ఏదైనా కొంచెం ఇంకా ఘాటుగా కావాలి అని అనిపించిందంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి మిరియాలు, చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఆ ఘాటు అన్నది ఆ మినప వడలో తగులుతుంటేనే భలే టేస్ట్ ఉంటుందండి. ఇలా 2 వేసి ఇది కూడా నున్నగా మెత్తగా పేస్ట్ లాగా పొడిలాగా కొట్టేయద్దండి, కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి, లైట్గా కచ్చాపచ్చాగా ఉన్నియండి. అలాగే మినప గుండ్లు కూడా కొన్ని పక్కన తీసి పెట్టానండి, అన్నీ మిక్సీకి వేయలేదు, కొంచెం పైన అలా కనిపించేటట్టు కొంచెం వేసి పెట్టాను. అలాగే ఇంగువ, ఉప్పు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ, అంతేనండి, ఏం కలపలేదు ఇందులో. మొత్తం బాగా మొత్తం కలిసేటట్టు చేత్తోనే బాగా ఒత్తుకోండి. చూడండి, నేను 4 వైపులా తిప్పి ఆ గిన్నెంతా తిప్పి నేను ఎలా కలుపుతున్నానో చూడండి. మిక్సీకి వేసినప్పుడు అండి ఇది అంత అనిపించదు, మిక్సీకి వేసినప్పుడు ఎంత క్వాంటిటీలో ఏంటి అనేది అనిపించదు, చివరిలో ఇలా కలుపుకుంటేనే బాగా కలుస్తుంది అని నా అభిప్రాయం అండి. అంత బాగా గిన్నె మొత్తం రౌండ్ చేస్తూ మొత్తం ఎక్కడ వదలకుండా, కొంచెం నురగలాగా కూడా వస్తుందండి, మనం తిప్పుతూ ఉంటే నురగలాగా కూడా వస్తుంది, బంక సాగుతుందండి. మినములు అంటేనే కొంచెము బంక సాగుతుంది, అంటే మనము తడుతున్నప్పుడు, రొట్టె తడుతున్నప్పుడు కొంచెం బంకలాగా అనిపిస్తుంది, కాబట్టి విరగదు, త్వరగా విరగదు. ఒక సైడ్ ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ బాగా కాగనివ్వండి, వేడిగా ఉంటేనే మినపవడ చాలా ఇష్టంగా తినే స్వామికి ప్రసాదము రెడీ అవుతుందండి. ఇక్కడే నేను ఒక బండ పెట్టుకున్నానండి చెక్కది, తడిబట్ట గట్టిగా నీళ్లు పిండేసేయండి, తడిబట్ట ఏదైనా కాటన్ పెట్టుకోండి, కాటన్ పెట్టుకొని చేత్తోనే అంటే మనం ఒత్తామనుకోండి చిన్న వడ సైజే వస్తుంది. స్వామికి మినపవడ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, తిరుమలలో చూసిన వడకు అంత రుచిని అంత సువాసనని మనం రీచ్ అవ్వలేం, కానీ ఇంట్లో మాత్రం కొంచెం దగ్గరగా స్వామికి టేస్ట్ అయితే తెప్పించగలము అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా చేస్తే. కానీ తిరుపతి లడ్డు, తిరుపతి ప్రసాదానికి ఎక్కడ బీట్ చేయగలమండి అసలు మనం చేసేవి. కానీ ప్రత్యేకతే వేరులేండి. దీంట్లో ఎలాగూ స్వామికి సమర్పిస్తున్నప్పుడు మీరు కొంచెం 2 చిన్న పలుకులు పచ్చకర్పూరం కూడా కలుపుకున్నామంటే ఇంకా మంచి సువాసన వస్తుందండి. పచ్చకర్పూరం కూడా ఇందులో వేసుకోవచ్చు. కొంచెము మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొద్దిగా ఏదైనా వాటర్ వేశారనుకోండి, వాటర్ ఇంకా ఎక్కువ పోకముందే రొట్టె తట్టారనుకోండి, కొంచెం లూజ్ వచ్చింది, అట్లా విడిపోయింది అని అనుకున్నప్పుడు 2 టీ స్పూన్లు, చిన్న స్పూన్ చూపించాను కదా మీకు, అలాంటి స్పూను బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. రొట్టె చూడండి ఎంత మినపవడ ఎంత వెడల్పు తట్టానో, నేను చేతికి ఇలా పైకి ఎత్తినా కూడా విరగలేదు, పల్చగానే ఒత్తాను, అసలు మరీ మందంగా కూడా లేదు, పల్చగానే ఒత్తాను. దీన్ని మాత్రం ఎర్రగా కాగాలండి బాగా, అంటే మాడిపోకూడదు, మెత్తగా ఉండకూడదు, తెల్లగా అట్లా కూడా ఉండకూడదు, మంచి కలరు, గోల్డెన్ కలరు రావాలి. గోల్డ్ అంటారా రెడ్ అంటారో తెలియదు, మంచి బ్రౌనిష్ కలరు వడ రావాలి. ఆ వడ గుర్తు ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అందరూ తినే ఉంటారు, 100కి 100% అందరూ తినే ఉంటారు మినపవడ. తిరుమలలో ఇచ్చిన వడ చూసారా, నేను పెనంకు ఎంత పెద్ద వడ వేశాను, ఆ వెడల్పు అంతటి వడను వేశాను. ఇంకోసారి తట్టి చూపిస్తాను చూడండి, మంచి కలర్ రావాలండి. ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి, కొంచెం కాగానే కొంచెం మంటను అట్లా తగ్గించుకొని 2 వైపులా టాస్ చేస్తూనే ఉండండి. వెంటనే మీరు కొంచెం తడి తగిలింది అనుకోండి చెయ్యి, ఇలా పూరిలాగా పొంగుతుంది, పొంగకుండా వేయగానే గరిటెతో నొక్కి ఆయిల్లోనే అలా పెట్టి కొద్దిసేపు వదిలారంటే మాత్రం ఇలా పూరిలాగా పొంగుతుందండి. వేసిన తర్వాత దాన్ని ఏమీ కదపకూడదు,
ఆయిల్లో వేసినట్టు వదిలేసేయండి. కింద కొంచెం వేగగానే తిప్పేయండి. ఇది పూరీలాగా పొంగినట్టు రాకుండా నీట్గా వస్తుందండి. ఫస్ట్ది నాకు కూడా పూరీలాగా అట్లా పొంగింది. వెంటనే గరిటె పెట్టి లోపలికి నొక్కామంటే పూరీలాగా పొంగుతుందండి. నొక్కకండి, వేయండి. వేయగానే కింద కొంచెం కలర్ రాగానే తర్వాత తిరిగేసుకోండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. కానీ ప్రసాదం కాబట్టి ఫస్ట్ మనము నోరు ఊరకూడదు, మీ కళ్ళు కూడా షేక్ అవ్వకూడదు. ఈ కలర్ చూసి దేవుడు ప్రసాదం అండి చూడకూడదు. చాలా చక్కగా కాగిందండి. ఇంకొంచెం కూడా కాగచ్చు. వెనక సైడ్ ఇంకొంచెం కలర్ ఉంది, అది కూడా కాగచ్చు. ఏమంటే చూడగానే మాడిపోయింది అనేంత ఫీల్ అవుతాము తొందరగా. మనమైతే నేను వేసినప్పుడైతే మాడిపోతుందేమో అనే టెన్షన్లోనే వేస్తూ ఉంటానండి. చూడండి ఎంత పెద్దదో. రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఎక్కిన తర్వాతే బాగా చక్కగా కాగుతుందండి. అలాగే వరుస పెట్టి అన్నీ కాల్చుకున్నానండి. ఆ పిండి అంతా అయిపోయేంత వరకు. ముద్ద సైజు మీ ఇష్టం అండి, ఎంత వెడల్పు చేసుకుంటారో మీ ఇష్టం. పెద్దది చేసుకుంటున్నారా, చిన్నది చేసుకుంటున్నారా, మీ సైజుని బట్టి అలా చేసుకోండి. కానీ నాకైతే మాత్రం స్వామికి పెట్టినందుకు ఆనందంగా సంతోషంగా ఉంటుందండి. ఇలా ప్రసాదం నా చేత్తో చేసి తీసుకెళ్ళానంటే. కాకపోతే ఒక నియమం కూడా ఉందండి. వంటింట్లో ఈశాన్యం మూల దేవుడి మందిరం ఉంటుంది. ఆగ్నేయంలో యాజ్ ఇట్ ఈజ్ ఎవరికైనా ఏ ఇంట్లో అయినా ఆగ్నేయంలోనే వంటగది ఉంటుంది. చాగంటి వారు చెప్పిన మాట గుర్తొచ్చిందండి. ఎందుకంటే దేవుడు ప్రసాదం చేస్తున్నప్పుడు ఆగ్నేయంలో వంటిల్లు ఉన్నప్పుడు కుడివైపున ప్లేస్ ఎవరైనా వదులుతారు వండినవి గిన్నెలు అటు సైడ్ పెట్టడానికి. కానీ అటు సైడ్ పెడితే దక్షిణానికి పితృదేవతలకు సమర్పించినట్లు అవుతుందంటండి. అది దేవుడు స్వీకరించడంట. జాగ్రత్తగా ఉండండి. ఇది చూడండి, మొహానికి నేను గుడ్డ అడ్డం పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? వెంకటేశ్వర స్వామికి ఏదైనా ప్రసాదం, వెంకటేశ్వర స్వామి కాదు ఏ దేవుడికైనా ప్రసాదం చేస్తున్నప్పుడు ముక్కుకి క్లాత్ కట్టుకొని ప్రసాదం చేయాలంట. మాట్లాడుతున్నప్పుడు నోటి వెంగిలి కానీ చిటుకులు, అలాగే ప్రసాదం వాసన కానీ మనం పీల్చకూడదంట. ఇంత నిష్టగా చేయాలంటండి. మన వల్ల అవుతుందా అసలు?